తెలంగాణలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా బిల్డింగ్ రూల్స్ లో కీలక మార్పులు చేసింది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ మార్చుతూ జీవో విడుదల చేసింది. టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. 21 మీటర్లకు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలు హైరేజ్ గా గుర్తించింది. 750 నుండి 2000 చదరపు మీటర్ల మధ్య ఉండే ఫ్లాట్లలో 18 నుంచి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించాలంటే టీడీఆర్ సరిచేశారు. నాన్ హైరేజ్ బిల్డింగ్స్ కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైరేజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ వరకు అనుమతించారు. ఒకవేళ మాస్టర్ ప్లాన్ రోడ్ను మార్చినప్పుడు తొలగించినప్పుడు దరఖాస్తుదారులు వర్తించే కన్వర్ట్ ఛార్జీలు చెల్లించడం, అందుకు సమానమైన టీడీఆర్ ను సమర్పించే వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నగరంలో అభివృద్ధి పెరుగుతోందని, పారదర్శకత్వమైన భవన నిర్మాణ ప్రక్రియకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్. హరిప్రియ, తెలంగాణ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి దీనికి సంబంధించినటువంటి రూల్స్ వచ్చాయి. ఏదైతే ప్రధానంగా హైదరాబాద్, జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది పెద్ద ఎత్తున కూడా ఉపయోగంలోకి రానుంది. ఈ టీడీఆర్ వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలతో ఏదైతే 21 మీటర్లకు పైగా ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగ్లకు, అలాగే 750 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల వరకు మొత్తం 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరిగా ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ హైరైజ్ బిల్డింగ్ సంబంధించి కూడా టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలింపు కావచ్చు, అలాగే హైరైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కూడా కొత్త ఉత్తర్వులు అనుమతి లభించింది. మొత్తంగా చూసి 40 ఫీట్ 40 ఫీట్ రోడ్డు వద్ద 3వ అదనపు అంతస్తుకు అనుమతి, అలాగే 60 ఫీట్ల రోడ్డు వద్ద 4వ అదనపు అంతస్తుకు అనుమతి, 80 ఫీట్ల రోడ్డు వద్ద 5వ అదనపు అంతస్తులకు సంబంధించిన అనుమతులు కావచ్చు, అలాగే దీనికి మించి 10 అంతస్తులకు పైగా ఉన్నటువంటి భవనాల్లో కూడా టీడీఆర్ వినియోగం తప్పనిసరిగా సూచించింది. దీనికి తోడు 20 అంతస్తుల పైన ఉన్నటువంటి భవనాలకు 5% టీడీఆర్ లోడింగ్, బిల్డింగ్ అనుమతి విషయంలో కూడా 50% మేర టీడీఆర్ సమర్పిస్తేనే అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో మొత్తంగా చూసినట్లయితే భవన నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు తీసుకొచ్చింది.